హాయ్ అండి అందరికీ. తెలుగు మెథడాలజీ నుంచి థర్డ్ లెసన్ అయినటువంటి బోధనా పద్ధతులు, ఈ లెసన్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఒకసారి చూద్దాం మనం. ఫస్ట్ బిట్ మనం చూసుకున్నట్లయితే గ్రామర్ అను పదం, గ్రామర్ అను ఇంగ్లీష్ పదం మరి గ్రామటికస్ అనే ఏ భాషా పదం నుండి వచ్చింది? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. లాటిన్ భాషా పదం నుండి వచ్చింది. బాల వ్యాకరణం ఈ క్రింది వాణిలో దేనికి ఉదాహరణ? బాల వ్యాకరణం ఈ క్రింది వాణిలో దేనికి ఉదాహరణ అంటే వర్ణనాత్మక వ్యాకరణానికి ఉదాహరణ. నిగమోపపత్తికి గల మరొక పేరు? నిగమనోపపత్తికి గల మరొక పేరు ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. అంటే సూత్ర పద్ధతి అనొచ్చు, ప్రాచీన పద్ధతి అనొచ్చు, నిష్పత్తి పద్ధతి. ఈ మూడు పేర్లు కూడా నిగమనోపపత్తికి గల మారు పేర్లు. నెక్స్ట్, ఆంధ్ర భాషా భూషణం అను వ్యాకరణ శాస్త్ర గ్రంథాన్ని రచించిన వారు? కేతన. ప్రాథమిక దశల్లో బోధించదగిన పద్యాంశాలు ఏమిటి? పైవన్నీ కూడా అంటే శతక పద్యాలు, భక్తి గేయాలు, బాలగేయాలు. హెర్బర్ట్ సెన్సర్ సోపాన క్రమం అనుకరిస్తూ ఏ పద్ధతిలో విద్యా కేంద్రంగా పద్యబోధన చేయాలి? హెర్బర్ట్ మరియు స్పెన్సర్ సోపాన క్రమం అనుకరిస్తూ ఏ పద్ధతిలో విద్యా కేంద్రంగా పద్యబోధన చేయాలి? పూర్ణ పద్ధతి. ఛందోబద్ధమైన రచన కావ్యము మరియు పద్యము అంటే ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్ అన్నమాట. ఆప్షన్ 4. వ్యాసము అనగా అర్థం ఏమిటి? విభాగము అని అర్థం. ప్రపంచ సాహిత్యంలో మొదటి వ్యాసం రాసిన వారు ఎవరు? మాంటైన్. పద్యంలో విషయాన్నంతా ఎలా గ్రహించాలి? ఒకే అంశంగా గ్రహించాలి. పద్యభావాన్ని సంపూర్ణ అవగాహన చేసుకొని అందలి సౌందర్యమును గ్రహించగలిగేటటువంటి పద్ధతి ఏది? పూర్ణ పద్ధతి. పద్యబోధన యొక్క పరమ లక్ష్యం ఏమిటి? రసానుభూతి. ఏ భాషా సాహిత్యంలోనైనా ఇతర ప్రక్రియల కంటే విశిష్టమైన స్థానం పొందింది ఏమిటి? పద్య రచన. పద్యబోధన పద్ధతులు ఏమిటి? పద్యబోధన పద్ధతి ఇవన్నీ కూడా పద్యబోధన పద్ధతులే. అంటే ఉత్తమమైన పద్ధతి ఏది అంటే అప్పుడు మారుతుంది. పద్యబోధన పద్ధతులు అంటే అన్నీ కూడా పద్యబోధన పద్ధతులే. కవిత్వంలో ప్రధానమైనది ఏమిటి? పైవన్నీ రైతి, హేతువు, వస్తువు ఇవన్నీ కూడా కవిత్వంలో ప్రధానమైనవి. ప్రశంసా పద్ధతి ద్వారా విద్యార్థులు ఏం గ్రహిస్తారు అంటే కవి యొక్క ఆత్మీయతను గ్రహిస్తారు. పూర్ణ పద్ధతి ఏ దశకు ఉత్తమమైనది? ఉన్నత దశకు ఉత్తమమైనది. ఖండ పద్ధతికి భిన్నమైనటువంటి పద్ధతి ఏది? పూర్ణ పద్ధతి. పద్య బోధనలో రసానుభూతికి అవరోధాలుగా చెప్పబడినవి ఏమిటి? పైవన్నీ అంటే నూతన పదాలు, సందులు, అర్థాలు ఇవన్నీ కూడా రసానుభూతికి అవరోధాలే. నెక్స్ట్, వ్యక్తిగత పద్ధతికి మరొక పేరు ఏమిటి? వ్యక్తిగత పద్ధతికి మరొక పేరు ఉద్యమ పద్ధతి, డాల్టన్ పద్ధతి. వ్యక్తిగత అని అంటారు. నెక్స్ట్ వ్యక్తిగత అని ఇచ్చారు ఇక్కడ. నెక్స్ట్, వ్యక్తిగత లేఖలకు మరొక పేరేమిటి? క్షేమలేఖలు. ప్రాథమిక దశలో రచనా శక్తిని పెంపొందించడానికి ఉపయోగపడే పద్ధతి ఏమిటి? అనుకరణ పద్ధతి. రచనా శక్తిని పెంపొందించడానికి ఉపయోగపడేది అనుకరణ పద్ధతి. ఎస్సే అనే మాటకు అర్థం ప్రయత్నము మరియు కృషి. సాహిత్యం అనగానేమి? సాహిత్యం అంటే హితంతో కూడినది, శ్రేయస్సు మరియు మేలు అనే అర్థం వస్తుంది, పురోభివృద్ధి అనే అర్థం కూడా వస్తుంది. సో ఇవన్నీ కూడా అవుతాయి అన్నమాట. నెక్స్ట్ వన్, ఖండ పద్ధతిని ఉపయోగించి దేనిని బోధించేవారు? ఖండ పద్ధతిని ఉపయోగించి పద్యంలో అన్వయ క్రమాన్ని బోధించేవారు మరియు పదజాల విశ్లేషణను కూడా బోధించేవారు. నెక్స్ట్, సంస్కృత తదితర మాతృభాషేతర సాహిత్య బోధనను అనుకరించడం వల్ల ఏర్పడిన పద్ధతి ఏమిటి? సంస్కృతేతర అంటే సంస్కృత తదితర, సంస్కృతం వంటి వాటిని, తదితర అంటే ఇతరులు, దాంతోపాటు ఇతరం కూడా అని అర్థం. మాతృభాషేతర సాహిత్య బోధనను అనుకరించడం వల్ల ఏర్పడిన పద్ధతి ఏమిటి అంటే ప్రతిపదార్థ
పద్ధతి అన్నమాట. ప్రతిపదార్థ పద్ధతి. ప్రతిపదార్థ పద్ధతి అనగా ప్రతిపదార్థమును చదువుట, దానికి పదభాగము చెప్పుట, అన్వయ క్రమాన్ని ఏర్పరిచి ప్రతి పదం యొక్క అర్థాన్ని చెప్పుట. సారాంశ పద్ధతి యొక్క ప్రత్యేకత ఏమిటి? పైవన్నీ కూడా పదాలను చదివి వినిపించడము, తాత్పర్యాన్ని తెలియజేయడము, అన్వయ క్రమాన్ని ఏర్పరిచి ప్రతి పదం అర్థం చెప్పుట. నెక్స్ట్ వన్, ప్రశ్నోత్తర పద్ధతి విద్యార్థుల్లో ఏ శక్తిని పెంపొందిస్తుంది? ప్రశ్నోత్తర పద్ధతి విద్యార్థుల్లో భాషణ శక్తిని పెంపొందిస్తుంది. అన్ని సోపానాల కన్నా విస్తృతమైనది ఏమిటి? ప్రదర్శనం అనేటటువంటిది అన్ని సోపానాల కన్నా విస్తృతమైనది. తెలిసిందే కదా. ప్రశ్నోత్తర పద్ధతి విద్యార్థుల్లో ఏ శక్తిని పెంపొందిస్తుందంటే భాషణ శక్తి. ప్రతిపదార్థ పద్ధతి ఏ దశలో ప్రోత్సహించకూడదు? పాఠశాల దశలో ప్రోత్సహించకూడదు. ప్రవేశం తర్వాత వచ్చేటటువంటి సోపానం ఏమిటి? ప్రవేశం తర్వాత ప్రదర్శన వస్తుంది. బోధనాభ్యసన ప్రక్రియలో తొలి విజయానికి సంకేతం ఏమిటి? తొలి విజయానికి సంకేతం శీర్షికా ప్రకటన. వ్యాకరణ బోధన యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? భాషాజ్ఞానమే వ్యాకరణ బోధన యొక్క ముఖ్య ఉద్దేశం. అన్ని సోపానాల కన్నా విస్తృతమైనది ప్రదర్శనం. సందులు సమాసములు విద్యార్థులకు ఎలా తెలియజేయాలి? ఉదాహరణ పద్ధతి ద్వారా. బోధనాభ్యసన ప్రక్రియలో తొలి సోపానం ఏమిటి? పూర్వజ్ఞాన పరిశీలన. వ్యాకరణ బోధన యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి? భాషాజ్ఞానం. అనేక ఉపసోపానాలు కలిగినది ఏమిటి? ప్రదర్శనం. ఎటువంటి వాటి విషయంలో పూర్వజ్ఞాన పరిశీలనకు ఆస్కారం లేదు? ఎటువంటి వాటి విషయంలో పూర్వజ్ఞాన పరిశీలనకు ఆస్కారం లేదు? స్వయం సిద్ధాలైన నీతి పద్యాలకు. ఆసక్తిదాయకమైన అంశంగా ద్వారా కానీ, మెరుపు అట్టల ద్వారా కానీ విద్యార్థిని ప్రశ్నించి ప్రస్తుత పాఠ్యాంశం వైపు మరల్చి వారిలో ప్రేరణ కలిగించేటటువంటి సందర్భాన్ని ఏమంటారు? ఉన్ముఖీకరణ. పాఠశాల ఒక తోటలో బాలబాలికలు మొక్కలుగా, ఆ మొక్కలకు నీరు పోసే తోటమాలే ఉపాధ్యాయుడు అని అన్నది ఎవరు? ఫ్రోబెల్. క్రింది వారిలో గురుదేవుగా పేరు పొంది శాంతినికేతన్ విద్యా సంస్థను స్థాపించిన వారు ఎవరు? ఠాగూర్. మాంటిసోరీ విద్యా విధానం విద్యారంగంలో ఒక విప్లవాత్మకమైన ఆలోచన విధానం అని వ్యాఖ్యానించినది ఎవరు? గిజుబాయ్. మాంటిసోరీ విద్యా విధానంలో బాలబాలికల యొక్క వయోపరిమితి ఎంత ఉంటుంది? మాంటిసోరీ విద్యా విధానంలో బాలబాలికల యొక్క వయోపరిమితి 3 నుండి 7 సంవత్సరాలు. అభివృద్ధి, స్వేచ్ఛ, స్వయం అభ్యసనం, కండరాల శిక్షణ, జ్ఞానేంద్రియ శిక్షణలకు ప్రాముఖ్యం గల బోధనా పద్ధతి ఏమిటి? మాంటిసోరీ పద్ధతి. విద్యార్థులు స్వయంగా ఉపాధ్యాయుడి యొక్క సహకారము, ప్రోత్సాహాలు అవసరమైనప్పుడు మాత్రమే స్వీకరించేటటువంటి పద్ధతి ఏది? కార్యకలాపాల పద్ధతి. ప్రతిభ ఆధారంగా నియోజనాలు సాధించి ముందుకు వెళ్ళడం ఈ పద్ధతి యొక్క ప్రధాన అంశం. ఏ పద్ధతి అంటే నియోజనాల పద్ధతి మరియు డాల్టన్ పద్ధతి యొక్క ప్రయోజనం. నియోజన పద్ధతి అంటారు దానికి. నెక్స్ట్, ప్రొసీడ్ ఫ్రమ్ హోల్ టు పార్ట్స్. ప్రొసీడ్ ఫ్రమ్ హోల్ టు పార్ట్స్ అంటే మొత్తం నుంచి భాగాలకు అంటారు అనే సూత్రంగా పద్య బోధనకు అనువైనటువంటి ఉత్తమ పద్ధతి ఏది? పూర్ణ పద్ధతి. హోల్ టు పార్ట్స్ అంటే పూర్ణ పద్ధతి అని అవుతుంది. అదే రివర్స్ అయితే కంఠ పద్ధతి అవుతుంది. పూర్ణ పద్ధతికి భిన్నమైనదిగా, మనస్తత్వ శాస్త్రానికి విరుద్ధమైన పద్ధతిగా, ఈనాటి కాలాన్ని అనుసరణీయం కాని పద్ధతిగా చెప్పేది ఏమిటి? ఖండ పద్ధతి. పూర్వజ్ఞాన పరిశీలన, ఉన్ముఖీకరణ, శీర్షిక ప్రకటన సోపానంలోనిది. శీర్షిక ప్రకటన సోపానంలోనిది. ప్రవేశము. తెలుగులో మొదటి గద్య రచన సింహగిరి వచనములు రచించిన వారు ఎవరు? కృష్ణమాచార్యులు. ఇది ప్రాచీన పద్ధతి. ఉపాధ్యాయుడు పాఠ్యపుస్తకం చదువుతూ వివరించేటటువంటి పద్ధతి ఏంటి? ప్రవచన పద్ధతి. పునర్విమర్శలో ఉండేటటువంటి ప్రశ్నల సంఖ్య 5 నుంచి 6 ప్రశ్నలు.
మొదట వ్యాకరణ సూత్రాన్ని చెప్పి అందులోని పారిభాషిక పదాలను వివరించి ఆ తర్వాత ఉదాహరణలతో బోధించేటటువంటి పద్ధతిని ఏమంటారు? నిగమనోపపత్తి పద్ధతి. ఉదాహరణ అని ఓడు కనిపిస్తే నిగమనోపపత్తి పద్ధతి. అంటే అందులోని పారిభాషిక పదాలను వివరించి ఉదాహరణలతో బోధించేటటువంటి పద్ధతి. నెక్స్ట్ వన్, అంశ సేకరణ, అంశ వివరణ, సూత్రీకరణ, అభ్యాసం ఉన్న సోపానాలు ఇందులోనివి, ప్రదర్శనంలోనివి. ఉపవాచకాన్ని ఇలా కూడా పిలుస్తారు: గౌణవాచకం, పూరణవాచకం, విస్తార పఠనవాచకం. ఇవన్నీ కూడా పిలుస్తారన్నమాట. ఉద్దేశించిన తరగతి కన్నా క్రింది తరగతిలోని భాషా స్థాయి అనుకూలంగా ఉండడం, వ్యవహార భాష మొదలగు లక్షణాలు కలిగినది ఏమిటి? చూడండి, చదువుతున్న తరగతి కంటే కింద తరగతిలో భాషా స్థాయికి అనుకూలంగా ఉంటుంది అని చెప్పండి. అదే ఉపవాచకం. ఉపవాచకం ఎప్పుడు కూడా మనం చదువుతున్న తరగతి కంటే కొంచెం తరగతి అంటే దాని యొక్క స్థాయి కంటే, చదువుతున్న తరగతి స్థాయి కంటే కొంచెం తగ్గించి ఉండాలన్నమాట ఎప్పుడు కూడా. నెక్స్ట్ వన్, భావనా వ్యక్తీకరణ కవిత్వం. భావనా వ్యక్తీకరణమే కవిత్వం అని అన్నది ఎవరు? పిబి షెల్లీ. హెర్బర్ట్ సెన్సర్ సోపాన క్రమం అనుసరిస్తూ ఏ పద్ధతిలో విద్యార్థి కేంద్రంగా పద్య బోధన చేయాలి? పూర్ణ పద్ధతి. ప్రాథమిక దశల్లో బోధించదగిన పద్యాంశాలు ఏంటంటే మనకి ఇవన్నీ కూడా ప్రాథమిక దశల్లో బోధించదగిన పద్యాంశాలే. నెక్స్ట్ వన్, క్రింది పద్ధతిలో పద్య బోధన యొక్క అన్ని బోధనా లక్ష్యాలను సాధించవచ్చును? చర్చా పద్ధతిలో పద్య బోధన యొక్క అన్ని బోధనా లక్ష్యాలను సాధించవచ్చు. పద్య బోధన యొక్క ముఖ్య ఉద్దేశ్యం క్రింది వానిలో ఏమిటి? పద్య బోధన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రసానుభూతి. గ్రామర్ అనే పదం గ్రీకు భాషలో ఏ పదం నుండి వచ్చింది? గ్రామట, అలాగే గ్రాఫిన్. గ్రాఫిన్ అనే పదానికి అర్థం ఏమిటి? గీయటం మరియు రాయటం అని. వ్యాకరణ బోధన వల్ల విద్యార్థుల్లో ముఖ్యంగా ఏర్పడేవి ఏమిటి? తార్కిక శక్తి అనేది ఏర్పడుతుంది. తార్కిక శక్తి. తెలుగు వ్యాసానికి మార్గదర్శకుడు ఎవరు? సామినేని ముద్దు నరసింహం. వ్యక్తిగత పద్ధతికి మరొక పేరేమిటి? క్రీడా పద్ధతి మరియు ఉద్యమ పద్ధతి. పద్య బోధనలో ప్రాచీనమైనటువంటి పద్ధతి ఏంటి? ఖండ పద్ధతి. పఠన పద్ధతి ఏ విషయంలో ఉచితంగా ఉంటుంది? ఏ పద్ధతిలో ఉచితంగా ఉంటుందంటే పురాణ ఇతిహాసాలు మరియు నాటక ప్రబంధాలు ఈ విషయంలో ఉచితంగా ఉంటుంది. సంస్కృత తదితర మాతృభాషేతర సాహిత్య బోధన అనుకరించడం వల్ల ఏర్పడిన పద్ధతి ఏమిటి? ప్రతిపదార్థ పద్ధతి. ఖండ పద్ధతిని ఉపయోగించి దేన్ని బోధించేవారు? ఖండ పద్ధతిని ఉపయోగించి దేన్ని బోధించేవారు? పదజాల విశ్లేషణ మరియు పద్యంలోని అన్వయాన్ని బోధించేవారు. పూర్ణ పద్ధతిలో నూతన పదాలు ఎలా బోధించాలి? పూర్ణ పద్ధతిలో నూతన పదాలు వాక్య ప్రయోగ పద్ధతి ద్వారా బోధించాలి. పూర్ణ పద్ధతిలో దేనికి అధిక ప్రాధాన్యం ఉంటుంది? దేనికి అంటే పద్య భావానికి మరియు సౌందర్యానికి ప్రాధాన్యం ఉంటుంది. మన రాజ్యాంగంలో అందరికీ విద్యను సూచించే ఆర్టికల్ ఏమిటి? ఆర్టికల్ 45. హెలెన్ పార్క్ హారెస్ట్ అనుసరించిన బోధనా పద్ధతి ఏమిటి? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నియోజనాల పద్ధతి. విద్యార్థులు చదువుతున్నప్పుడు ఉపాధ్యాయుల పర్యవేక్షణ నందు బోధన జరిగేది. విద్యార్థులు చదువుతున్నప్పుడు ఉపాధ్యాయుల పర్యవేక్షణ ఉంటుందంట. ఏ పద్ధతిలో ఉంటుందంటే పర్యవేక్షణాత్మక అధ్యయనం. పిల్లలు తోటలోని పువ్వుల్లా స్వేచ్ఛగా నేర్చుకోవాలని కిండర్ గార్డెన్ పద్ధతిని ప్రవేశపెట్టిన వారు ఎవరు? ప్రోబెల్. జ్ఞానేంద్రియ శిక్షణ ప్రాధాన్యత లభించిన బోధనా పద్ధతి ఏమిటి? మాంటిసోరీ పద్ధతి. తరగతిలోని ఒక విద్యార్థి మరో విద్యార్థికి కానీ అందరు విద్యార్థులకు కానీ బోధించే సన్నివేశాన్ని ఏమంటారు? సమవయస్కుల బోధన. పాఠ్యాంశ బోధన యందు చివరి సోపానం ఏమిటి? గైహికం. క్రీడా పద్ధతిని ప్రవేశపెట్టినది ఎవరు? కార్డ్వెల్ కుక్.
శ్రాంతి నుండి విశ్రాంతి పొందడమే క్రీడ అని అన్నది ఎవరు? ఫల్విక్. ప్రాజెక్ట్ పద్ధతిని విస్తృతపరిచినది ఎవరు? కిల్ ప్యాట్రిక్. కృత్యాధార పద్ధతికి గల మారుపేర్లేంటి? కృత్య పద్ధతి, కార్యకలాపాల పద్ధతి, పని ద్వారా అభ్యసనం. ఇవన్నీ కూడా అవుతాయి అన్నమాట. మన దేశంలో కృత్యాధార పద్ధతికి ఆద్యుడు ఎవరు? మ్యాంటిసోరీ. కృత్యాధార బోధనలో ఎపెప్ సూచించిన సూత్రాల సంఖ్య 6. ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఒకసారి చూద్దాం. కిండర్ గార్డెన్ పద్ధతిని ప్రవేశపెట్టిన వారు ఫ్రోబెల్. మరి నెక్స్ట్ క్రీడా పద్ధతి కార్డ్వెల్ కుక్. మరి ప్రాజెక్ట్ పద్ధతికి వచ్చేసరికి స్టీఫెన్సన్. నియోజనాల పద్ధతి వచ్చేసరికి డాల్టన్. నెక్స్ట్ వన్, సాధు అసాధు రూపాలను ఈ బోధనా ప్రయోజనంగా విద్యార్థులు గ్రహించగలుగుతారు. వ్యాకరణం, సాధు అసాధు రూపాలు. నెక్స్ట్ వన్, కత్తి గొప్ప కలం గొప్ప వంటి అంశాలపై చేసే వ్యాసరచన ఏ విభాగానికి చెందినది? సంవాదాత్మక వ్యాసం. అనంతమైన కావ్య ప్రపంచంలో కవియే బ్రహ్మ, అతని ఇష్టం వచ్చినట్లు విశ్వమంతా మారిపోతూ ఉంటుంది అనినటువంటి లాక్షణికుడు ఎవరు? అనంతవర్ధనుడు. మిస్ గల్ అనే ఆంగ్ల వనిత కనుగొనిన బోధనా పద్ధతి ఏమిటి? ఉద్యమ పద్ధతి. ప్రపంచ సాహిత్యంలో మొట్టమొదటిగా భావిస్తున్నటువంటి వ్యాసం రాసిన వారు ఎవరు? మొట్టమొదటిగా భావిస్తున్నటువంటి వ్యాసాన్ని రాసిన వారు ఎవరు? మాంటైన్. డాల్టన్ పద్ధతికి గల మరొక పేరు కానిది ఏమిటి? డాల్టన్ పద్ధతికి గల మారు పేర్లు మనకు తెలుసు కదా. వైయక్తిక పద్ధతి, నియోజనాల పద్ధతి, వ్యష్టి పద్ధతి ఇవన్నీ వస్తుంది. ప్రకల్పన పద్ధతి కాదు. ఇది ప్రాజెక్టు పద్ధతికి పేరు. నెక్స్ట్ వన్, ఉపవాచక పాఠ్యాంశ బోధనలో ఉపాధ్యాయుని కథనం, విద్యార్థుల మౌన పఠనం, భాగాల నిష్పత్తి దాదాపు ఎలా ఉంటుంది? 3:1గా ఉంటుంది. ఉపాధ్యాయుని కథనం, విద్యార్థుల మౌనపట్నం, భాగాల నిష్పత్తి 3:1లో ఉంటుంది. ప్రాజెక్టు పద్ధతి ఈయన విద్యాతత్వమాల సూత్రాలపై ఆధారపడింది. ఎవరి యొక్క విద్యాతత్వమాల సూత్రాలపై ఆధారపడింది ప్రాజెక్టు పద్ధతి అంటే జాన్ డ్యూయి. చిన్నయసూరి బాల వ్యాకరణం ఈ రకానికి చెందినది. వర్ణనాత్మకం. సాక్షి వ్యాసాల సంపుటి ఈ వ్యాసాల నేపథ్యాలలో వెలువడింది. స్పెక్టేటర్ వ్యాసాల నేపథ్యాల్లో వెలువడింది. గద్య పాఠ్యాంశ తరగతి నిర్వహణలో సంధి సమాస అర్ధ సంగ్రహణం సోపానాల తర్వాత నిర్వహించబడేటటువంటి సోపానం ఏమిటి? చర్చ. పాఠశాల పని గంటల తర్వాత అదనంగా కేటాయించిన సమయంలో ఉపాధ్యాయుని సమక్షంలో ఆ రోజు చెప్పే పాఠాలు విద్యార్థులు చేసేటటువంటి అధ్యయనాన్ని ఏమంటారు? పర్యవేక్షిత అంటారు. పర్యవేక్షిత. జీవితంలో మున్ముందు దీక్షాభిన అన్వేషాలతో ఆచరించగలిగిన కార్యాలకు సమాయత్తపరిచే పీఠికాప్రాయమైన సాధనగా క్రీడను నిర్వహించిన విద్యావేత్త ఎవరు? కారల్ గ్రూస్. ద టెక్నాలజీ ఆఫ్ టీచింగ్ అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? స్పిన్నర్. పాఠశాల నిర్వహణకై దర్శకురాలు ఉండే బోధనా పద్ధతి ఏమిటి? కిండర్ గార్డెన్ పద్ధతి. విద్యార్థుల్లో భాషా జ్ఞానాన్ని పెంపొందించడానికి దోహదపడేది. గద్య బోధన. వ్యాకరణ బోధనలో ప్రదర్శన సోపానం నందు మొదటి ఉపసోపానం ఏమిటి? పదసేకరణ. డాల్టన్ పద్ధతిలో ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఇవ్వడానికి తయారు చేసుకునేవి ఏమిటి? నియోజనాలు. ఈనాడు చీరలు అనే పదం స్త్రీలకు మాత్రమే పరిమితమైన వస్త్ర విశేషంగా మారిపోవడం అనేది దేనికి చెందుతుంది? అర్థ సంకోచం. వ్యాకరణ బోధనలో మనోవైజ్ఞానిక శాస్త్రం ఆమోదించినటువంటి పద్ధతి ఏమిటి? ఆగమన పద్ధతి. యత్నకాల పద్ధతి ఈ దశలోని విద్యార్థులకు బాగా ఉపయోగపడదు. ప్రాథమిక దశ. నిర్దిష్టమైన పఠన లేఖనాలు అలవడడానికి కావలసినవి ఏమిటి? నిర్దిష్టమైన వాచక చర్య.
రమణీయార్థ ప్రాతిపదిక శబ్దాన్నే కవిత్వం అన్న లాక్షణికుడు ఎవరు? రమణీయార్థ ప్రాతిపదిక శబ్దాన్నే కవిత్వం అన్న లాక్షణికుడు ఎవరు? జగన్నాథ పండితుడు. పంచేంద్రియాలు వీక్షించేలా స్వేచ్ఛాపూరిత వాతావరణంలో శిశువులకు శిక్షణనివ్వాలని ధ్యేయం కలిగినటువంటి బోధనా పద్ధతి ఏమిటి? మాంటిస్సోరీ పద్ధతి. జ్ఞానేంద్రియాలు అనగానే మాంటిస్సోరీ. నియోజన పద్ధతిని ఇలా కూడా పిలుస్తారు, డాల్టన్ పద్ధతి. వివిధ సేవాంతర్గత స్థాయి ఉపాధ్యాయుల వృత్తి వికాసానికి దోహదపడే శిక్షణా కార్యక్రమమే ఏమవుతుంది? శిక్షణా కార్యక్రమమే సూక్ష్మ బోధన. ఆంధ్ర నాటక పితామహుడు అనే బిరుదు వహించిన వారు ఎవరు? ధర్మవరం రామకృష్ణమాచార్యులు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఉద్యానవనంలో పెరిగే మొక్కలు అలాంటివో విద్యాలయాలనే తోటలో పెరిగే బాలబాలికలు అలాంటి వారేనని భావించిన విద్యావేత్త ఎవరు? ఫ్రోబెల్. గద్యం కవీనాం నిక్షం వదంతి అంటే ఏమిటి? గద్యం రాయడం కవులకు పరీక్ష లాంటిది. గద్యం రాయడం కవులకు పరీక్ష లాంటిది అని అర్థం. నెక్స్ట్, పునర్బలనం ఆవశ్యకతను నొక్కి చెప్పినటువంటి ఆధునిక బోధనా వ్యూహం ఏమిటి? పునర్బలనం ఇంపార్టెంట్ అని చెప్పింది. పునర్బలనం యొక్క ఆవశ్యకతను నొక్కి చెప్పినటువంటి ఆధునిక బోధనా వ్యూహం ఏంటి? కార్యక్రమయుత బోధన. ఓకేనండి, థ్యాంక్ యూ ఎవరీవన్.